హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. మనకు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల అందరూ కూడా బాగా చదువుకోండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అది లెసన్ వైజ్ చెప్తున్నానండి. ప్రతి లెసన్ కూడా నేను చెప్తున్నాను. పాతది, కొత్తది 2 కూడా చెప్తున్నానండి. పాతవి, కొత్తవి కూడా ఏమి ఇస్తాడో మనకు తెలీదు కదండీ! అన్నీ కూడా నేను కవర్ చేసి చెప్తున్నాను. దీనికి ముందు తెలుగు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్‌లన్నీ కంప్లీట్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు సెవెంత్ అవుతుంది. చాలా వీడియోస్ అండి. ఇది 27వ వీడియో అనుకుంటా. ఇది అయిందంటే ఇంకా ఉన్నాయండి. కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది సెవెంత్ క్లాస్ సంబంధించి. సెవెంత్ అయిన వెంటనే ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్, 10th చెప్తానండి. ఇది అయిన వెంటనే మనకి మెథడాలజీ, తెలుగు మెథడాలజీ చెప్పుకున్నాక అప్పుడు వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుంది. అందువల్ల మధ్యలో మళ్ళీ ఏం చెప్పడం జరగదండి. ఇదంతా కంప్లీట్ అయ్యాకే వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి డీఎస్సీకి సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను కదండీ! దానికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది నేను రెడీ చేశాను. అది ఏంటంటే జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మనకి డీఎస్సీకి సంబంధించి అన్ని బిట్స్ కూడా అందులో ఉన్నాయండి. సైకాలజీ అయితే చాలా ఎక్కువ చేశాను వీడియోస్. ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్తే నేను నిన్న 15 బిట్ వరకు చెప్పానండి. వాటి కంటిన్యూషన్ అనేది నేనిప్పుడు చెప్తున్నాను. అంటే నిన్న 15 బిట్ వరకు ఈ లెసన్‌కి సంబంధించి నేను చెప్పడం జరిగింది. 16 బిట్ నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. అంటే నిన్న వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. ఓకే అండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. చూడండి. జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహార్ వాజ్పేయి, నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. ఈ నలుగురిలో ఎవరు జై జవాన్ జై కిసాన్ అన్నది అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారండి. నెక్స్ట్ మనం చూడండి. కింది పాఠం శ్రమ సౌందర్యాన్ని తెలియజేస్తుంది. ఏ పాఠం శ్రమ సౌందర్యాన్ని తెలియజేస్తుంది క్రింది వాటిలో అని అడుగుతున్నారు. మనకు చూసుకుని చూడండి. అసామాన్యులు, నిజం నిజం, శిల్పి, ప్రకటన. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అసామాన్యులండి. ఏంటండి? అసామాన్యుల పాఠం శ్రమ సౌందర్యాన్ని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి. 18ది. అసామాన్యుల పాఠం యొక్క ప్రక్రియ ఏది? అసామాన్యుల పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? కథ, కథానిక, కరపత్రం, వ్యాసం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. వ్యాసం అండి. అసామాన్యుల పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం. నెక్స్ట్ మనకు చూడండి. 19ది. క్రింది వాటిలో రచయితల బృందంతో రాయబడిన పాఠం ఏది? రచయిత బృందంలో రాయబడిన పాఠం ఏది? బాల్యక్రీడలు, అతిథి మర్యాద, శిల్పి, అసామాన్యులు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అసామాన్యులు అనే పాఠము రచయితల బృందంతో రాయబడిన పాఠం అండి. నెక్స్ట్ మనకు చూడండి. 20ది. క్రింది వాటిని తయారు చేసే వారితో జతపరచండి. ఇవి మనకి ఎవరు దేన్ని తయారు చేస్తారనేది మనకి ఇవ్వడం జరిగింది. మనం అవి జతపరచాలి. ఫస్ట్ చూడండి. కొడవలి, గురుగులు, కుర్చీ, కడియాలు. నెక్స్ట్ పక్కన చూసుకుంటే వడ్రంగి, కంసాలి, కుమ్మరి, కమ్మరి. మనవి జత చేయాలండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్‌ది కొడవలి అనేది మనకి ఇక్కడ కమ్మరి అండి. కొడవలి ఎవరు తయారు చేస్తారండి? కమ్మరి. నెక్స్ట్ గురుగులు అనేది కుమ్మరి అండి. గురుగులు ఎవరు తయారు చేస్తారంటే కుమ్మరి. కుర్చీ ఎవరు తయారు చేస్తారంటే మనకి ఇక్కడ వడ్రంగి అండి. కుర్చీ ఎవరు తయారు చేస్తారు? వడ్రంగి. కడియాలు ఎవరు తయారు చేస్తారు? కంసాలి అండి. కడియాలు ఎవరు తయారు చేస్తారు? కంసాలి. ఫస్ట్ మరొకసారి చూసుకుంటే కొడవలి తయారు చేసేది కమ్మరి అండి. గురుగులు తయారు చేసింది కుమ్మరి. కుర్చీ తయారు చేసింది వడ్రంగి. కడియాలు తయారు చేసింది కంసాలి. నెక్స్ట్ మనం చూడండి. 21ది. భరత వీరుని పాదం కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయును అని చర్మకారులను ప్రశంసించిన కవి ఎవరు? భరత వీరుని పాదం కందకుండగా చెప్పులు గుట్టి జీవనం చేయునని చర్మకారులు ప్రశంసించిన కవి ఎవరు? శ్రీశ్రీ.
గురజాడ, కందుకూరి, జాషువా. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. జాషువా గారు అనడం జరిగింది. చర్మకారులు ప్రశంసించిన కవి జాషువా. నెక్స్ట్ మనకు చూడండి 22ది. కింది ప్రవచనాలు సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ చూడండి, కంబలి గొర్రెల బొచ్చు నుంచి తయారవుతుంది. నెక్స్ట్, బొక్కెనల తయారీకి ఇనుము ఉపయోగిస్తారు. దారు శిల్పులని కమ్మరి వారిని అంటాము. ఈ మూడింట్లో ఏది కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఆ మాత్రమే సత్యం. ఆ మాత్రమే అంటే కంబలి గొర్రెల బొచ్చు నుంచి తయారవుతుంది అనేది మనకి ఇక్కడ సత్యం అవుతుంది. ఇవన్నీ కూడా మనకి అసత్యాల కింద వస్తాయి. నెక్స్ట్ మనకు చూడండి అమ్మ 23ది. శ్రమ పునాదిపైనే డ్యాష్ భవనం ఆధారపడి ఉంటుంది. శ్రమ పునాదిపైనే డ్యాష్ భవనం ఆధారపడి ఉంటుంది. కష్టం, దుఃఖం, అభివృద్ధి, నష్టం. కష్టం, దుఃఖం, అభివృద్ధి, నష్టం అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అభివృద్ధి అండి. శ్రమ పునాదిపైనే అభివృద్ధి భవనం ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ మనకి క్రింది వారిలో మన దేశ మాజీ ప్రధానమంత్రి ఎవరు? క్రింది వాటిలో మన దేశ మాజీ ప్రధానమంత్రి ఎవరు? జ్ఞాని జైల్ సింగ్, సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, లాల్ బహదూర్ శాస్త్రి. మాజీ ప్రధానమంత్రి అని మన దేశపు జ్ఞాని జైల్ సింగ్, సర్వేపల్లి రాధాకృష్ణన్, నీలం సంజీవరెడ్డి, లాల్ బహదూర్ శాస్త్రి అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అంటే లాల్ బహదూర్ శాస్త్రి అని అతను మన దేశపు మాజీ ప్రధానమంత్రి. నెక్స్ట్ మనకు చూడండి 25ది. ఈ లెసన్కి సంబంధించి మనకి లాస్ట్ బిట్. అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ బహదూర్ శాస్త్రి ఈ నాయకుల గురించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఎవరి గురించి? అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ బహదూర్ శాస్త్రి ఈ నాయకులు గురించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. వీరిద్దరు మాజీ రాష్ట్రపతులు, వీరిద్దరు మాజీ ప్రధానమంత్రులు, వీరిద్దరు పదవిలో ఉండగా మరణించారు, వీరిద్దరు గవర్నర్లుగా పనిచేశారు. చూడండి ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్? వాళ్ళిద్దరికి సంబంధించి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వీరిద్దరు మాజీ ప్రధానమంత్రులు. ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ బహదూర్ శాస్త్రి అనేవాళ్ళు మాజీ ప్రధానులు అని అర్థం. నెక్స్ట్ మనకి నెక్స్ట్ లెసన్ వేరే లెసన్ అండి. బాల్య క్రీడలు అండి. ఏంటండి? బాల్య క్రీడలు. ఈ లెసన్కి సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకుందాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. ఒకసారి చూసుకోండి. ఓకే అండి. మనం చూడండి బాల్య క్రీడలు అండి. బాల్య క్రీడలు ఇది మనకి కవి ఎవరంటే మనకి ఇక్కడ బమ్మెర పోతనండి. కవి ఎవరంటే బమ్మెర పోతన. కాలం ఇతను 15వ శతాబ్దానికి చెందినతను. ఇతను 15వ శతాబ్దానికి చెందినతను బమ్మెర పోతన. జన్మస్థలం ఎక్కడ? బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా ఇతంది. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినతను. బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా. రచనలు అయితే భోగిని దండకం, ఆంధ్ర మహాభారతం, వీరభద్ర విజయం ఇతని యొక్క రచనలు. బిరుదు ఏంటంటే సహజ పండితుడు అండి. బిరుదు ఏంటంటే సహజ పండితుడు. చూడండి బమ్మెర పోతన బాల్యక్రీడలు అనే పాఠాన్ని రచించారు. కాలం 15వ శతాబ్దం. బమ్మెర గ్రామం, వరంగల్ జిల్లా ఇతంది. ఇతని యొక్క రచనలు ఏంటంటే భోగిని దండకం, ఆంధ్ర మహాభాగవతం, వీరభద్ర విజయం అనేవి వీరి యొక్క రచనలు. బిరుదు ఏంటంటే సహజ పండితుడు. నెక్స్ట్ మనకు చూడండి ఈ పాఠ్యభాగం ఆంధ్ర మహాభాగవతంలోని దశమ స్కందంలో ఉందండి. దశమ స్కందంలో ఉంది. ఆంధ్ర మహాభాగవతంలోని దశమ కందంలో ఉంది ఈ పాఠం. నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దామండి. రేపల్లెలో శ్రీకృష్ణుడు చంపడాన్ని కంసుడు అనేక మంది రాక్షసులను పంపాడు. ఆ రాక్షసులను ఒక్కొక్క రీతిగా కృష్ణుడే చంపాడు. ఇవన్నీ చూసి రేపల్లెలో నందుడు సమావేశం పెట్టాడు. అంతవరకు జరిగిన భయంకరమైన విషయాల గురించి చర్చించాడు. ఆ సమయంలో ఉపనందుడనే వృద్ధ గోపాలకుడు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటే రేపలలో ఉండడం కంటే బృందావనం వెళ్ళడం మంచిదని సూచించాడు. అందుకు అందరూ అంగీకరించి బృందావనం చేరారు. అక్కడ బలరామకృష్ణులు తమ తోటి బాలుర ఆటలను గురించి ఈ పాఠ్యాంశం వివరిస్తుంది. పాఠం ఇచ్చి ఇది ఏంటి, పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అందువల్ల మనం
ఇవన్నీ కూడా ఒకసారి టచ్ చేస్తే బాగుంటుందండి. దీనికి సంబంధించిన బిట్స్ కొన్ని ఇచ్చారు. ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన బిట్స్ చూడండి. ఫస్ట్‌ది బాల్యక్రీడల పాఠం మహాభాగవతం ఏ స్కందం నుంచి గ్రహించబడింది? ఏ స్కందం అండి? అష్టమ, నవమ, దశమ, ఏకాదశి. ఏంటి 4 అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దశమ అండి. బాల్యక్రీడల పాఠం మహాభాగవతంలోని దశమ స్కందం నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ రేపలను వదిలి బృందావనం వెళ్దామని గోపాలకులు సలహా ఇచ్చేది ఎవరు? సలహా ఇచ్చింది ఎవరండి? రేపల నుంచి వదిలి బృందావనం వెళ్దామని గోపాలకులకు సలహా ఇచ్చింది ఎవరు? నందుడు, కృష్ణుడు, ఉపనందుడు, యశోద. మనం ఏం చదువుకుందామండి ముందు మనమే? ఆప్షన్ 3 అండి. ఉపనందుడు అండి. ఉపనందుడు. నెక్స్ట్ కసవు అర్థం ఏంటి? కసవు అనే పదానికి అర్థం ఏంటి? నీరు, గడ్డి, కొండ, సముద్రం. నీరు, గడ్డి, సముద్రం. ఏంటి కసువు అంటే? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గడ్డి అండి. కసువు అంటే గడ్డి. నెక్స్ట్ మహీజము సమానార్థక పదం ఏది? మహీజమైన పదానికి సమానార్థకం ఏంటి? 4 అని అడుగుతున్నారు. పాదపము, పారావారము, జరి, కాసారం. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పాదాపము. మహీజము అనే పదానికి సమానార్థకం ఏంటి? పాదాపం అండి. నెక్స్ట్ వలి అంటే అర్థం ఏంటి? వలి అనే పదానికి అర్థం ఏంటి? వరుస, వేరు, సంబంధం, వస్త్రం. వరుస, వేరు, సంబంధం, వస్త్రం. ఈ 4 ఏంటి? వలి అనే పదానికి అర్థం అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వరుస అండి. వలి అంటే అర్థం ఏంటంటే వరుస. బాల్యక్రీడల పాఠంలోని ఇతివృత్తం ఏది? బాల్యక్రీడల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు, సంస్కృతి సంప్రదాయాలు, గ్రామీణ క్రీడల వర్ణన. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గ్రామీణ క్రీడల వర్ణన. బాల్యక్రీడల పాఠంలో ఇతివృత్తం ఏంటంటే గ్రామీణ క్రీడలు వర్ణన. నెక్స్ట్ మనకు చూడండి 7వది. భాగవతంలోని దశమ స్కందాన్ని రచించింది ఎవరు? భాగవతంలో దశమ స్కందాన్ని రచించింది ఎవరు? మడికి సింగన, వెలిగొందుల నారయ్య, ఆదూరి గంగన, బమ్మెర పోతన. ఎవరు రచించారు దశమ స్కందాన్ని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. బమ్మెర పోతన. ఎవరండి? భాగవతం దశమ స్కందాన్ని రచించింది బమ్మెర పోతన. నెక్స్ట్ మనకు చూడండి. కౌతుకం అంటే అర్థం ఏంటి? కౌతుకం అంటే అర్థం ఏంటి? దుఃఖం, విచారం, కుతూహలం, ఆశ్చర్యం. కౌతుకం అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. కుతూహలం అండి. కౌతుకం అంటే అర్థం కుతూహలం. నెక్స్ట్ మనకు చూడండి 9వది. ఈ క్రింది పదాలలో తామర పువ్వు అనే అర్థం వచ్చే పదం ఏది? తామర పువ్వు అనే అర్థం వచ్చే పదం ఏంటి? ఆకారం, అంబుజం, పారావారం, అనిజం. తామర పువ్వు అనే అర్థం వచ్చే పదం ఏంటని అడుగుతున్నారు. ఆకారం, అంబుజం, పారావారం, అనిజం. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అంబుజం అంటే తామర పువ్వు అని అర్థం. అంబుజం అంటే తామర పువ్వు అని అర్థం. నెక్స్ట్ పందెం అనే పదం యొక్క ప్రకృతి ఏంటి? పందెం పదం యొక్క ప్రకృతి ఏంటి? పనిత, పన్నిదయము, పట్టకం, పనాయదము. పనిత, పన్నిదయము, పట్టకం, పనాయదము. పందెం అంటే ప్రకృతి పదం ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. పనిత అండి. పందెం అనే పదానికి ప్రకృతి పదం పనిత. చూడండి చాలా ఇంపార్టెంట్ అది. చిగిర్చిన కొమ్మ అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతారు. చిగిర్చిన కొమ్మ అనే అర్థంలో ఏ పదాన్ని వాడుతారు? ఈ 4 అడుగుతున్నారు. మారుతం, మంజరి, వృషము, పాదపం. మారుతం, మంజరి, వృషము, పాదతం. మనకి ఈ 4 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. మంజరి అండి. చిగురించిన కొమ్మ అంటే మంజరి. నెక్స్ట్ మనకి చూడండి 12వది. జలరాశి గట్టుదామయని. ఈ పద్యపాదంలో ఖాళీలు నింపండి అంటున్నారు. మౌనులై,
అప్సరోజనములై గంధర్వవరులై కపులమై అని ఉంది. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. కపులమై కపులమై జలరాశి గట్టుదామయని కపులమై జలరాశి గట్టుదామయని. నెక్స్ట్ గంధర్వ వరులమై డాష్ మీరబాడుదమా. ఈ పద్యపాదాన్ని మధ్యలో వచ్చే ఖాళీని ఫిల్ చేయమన్నారండి. ఆడుదామా, గాన విద్యలు, చూద్దామా, కట్టుదామా. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. గాన విద్యలండి. గంధర్వ వరులమై గాన విద్యలు మీరబాడుదామా. నెక్స్ట్ ఇవన్నీ పద్యాలండి. అమరదైత్వవరులమై డాష్ ద్రతమా. అమరదైత్వవరులమై డాష్ ద్రతమా. మనకి ఖాళీని ఫిల్ చేయాలి. నదులను, చరులను, యబ్ది, కొమరలను అన్నారు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. యబ్ది. అమరదైత్యవరులమై యబ్ది ద్రతమా. నెక్స్ట్ 15వదండి. ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్ అండి. నేర్పు, నైపుణ్యం అనే అర్థాలు వచ్చే సమానార్థక పదాలను గుర్తించండి. నేర్పు, నైపుణ్యం అనే అర్థాలు వచ్చే సమానార్థక పదాన్ని గుర్తించండి. తల ఎండిన, తలలో నాలుక, ప్రావీణ్యం, భాగ్యం. తల ఎండిన, తలలో నాలుక, ప్రావీణ్యం, భాగ్యం. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ప్రావీణ్యం. ప్రావీణ్యం అంటే నేర్పు, నైపుణ్యం అనే పదాలకు సమానార్థకం అండి. నేర్పు, నైపుణ్యం అనే అర్థాల్లో వచ్చే సమానార్థక పదం ఏంటంటే ప్రావీణ్యం. ఇదండి ఈ రోజుకి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి బిట్స్ అండి. రేపు మనం ఇంకా బిట్స్ అనే ఉన్నాయి. నేను ఇది 15 బిట్ వరకే చెప్పాను. నేను రేపు 16 నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే దీని కంటిన్యూస్ నేను చెప్తానండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.